No, stop. It's mine. పెడతా అంటే 6 పాయింట్ పెడతా. సీత నైనిక సీత ఇద్దరు ఏడ్చిర్రు. నిఖిల్ గాడు ఓదార్చిండు సీతాని. సో అఫ్రీది వాడు కూడా వాడు మణికంఠకి ఏమన్నాడు అంటే, అరే అందరూ డివైడ్ చేసుకొని అందరూ టీంలో గ్రూప్ ఆఫ్ డివైడ్ చేసుకొని అందరు ఆడుతున్నారు నామినేషన్ రౌండ్ ఇప్పుడు. ఓకే, సో యాక్చువల్లీ ఇప్పుడు 3 చీఫ్స్ అయినరు కదా. ఓకే, వాళ్ళు ఫస్ట్ ఎవరు అన్ని గేమ్స్ అన్నీ ఎవరు విన్ అయినరో వాళ్ళకి క్లాన్ చీఫ్ అయిపోతారు. ఓకే, యామి గౌడ అయితే క్లాన్ చీఫ్ అయిపోయింది. సో బిగ్ బాస్ ఏమన్నాడు అంటే, ఈ రోజైతే ఆమెకి నామినేషన్ లేదు. కొన్ని బిగ్ బాస్ ఏమన్నాడు అంటే ఫస్ట్ సీతాని రమ్మన్నాడు నామినేషన్ చేయడానికి. ఓకే, సీత చిన్న చిన్న క్వశ్చన్స్ బ్రో. ఓకే, ఎలా అయిందో నాకు ఇప్పటివరకు అర్థం కాదు. ఓకే, సీత ఎవరిని నామినేషన్ చేసిండంటే నిఖిల్ని నామినేషన్ చేసిండు. ఎందుకంటే 2 డేస్లో డామినేషన్ చేసేస్తున్నాడు నిఖిల్. సో అందుకే నామినేషన్ చేస్తా అన్నాడు. కానీ నిఖిల్ అయితే ఓకే అని చెప్పేసి అక్కడ పెట్టుకొని ఉంటున్నాడు. సో ఇదైతే నాకైతే మంచి పాయింట్ కాదు అని నేను అనుకుంటున్నా. సరే, తర్వాత షామి గౌడ నామినేషన్ లేదు కానా అని చెప్పి ప్రేరణని నామినేషన్ చేసిండు సీతయ్య. మొత్తం మాట్లాడితే అదొకటి కుప్ప కింద పడేసి వీళ్ళందరినీ, వీళ్ళు చీఫ్ కదా. ఓకే, సో క్లాన్ చీఫ్ అయింది కదా వీళ్ళు షామి గౌడ. సో వాళ్ళందరూ టీం అందరి కొంచెం ఒక చిన్నది డస్ట్బిన్లా ఒక చిన్న కాగితము కింద పెడితే వీళ్ళని తీయమని మళ్ళీ డస్ట్బిన్లో చేయాలని చెప్పేసి సీత వాళ్ళ టీంకి చెప్పింది. నాకు ఇప్పటివరకు అర్థం కాదు బ్రో. వాళ్ళు క్యాప్టెన్ అయ్యిండ్రు, ఏమన్నా చేయండి, ఒకటే ఒక పేపర్ కింద పడేస్తే అట్లా డస్ట్బిన్లో చేస్తే అయిపోతుంది కదా. నాకు ఇప్పటివరకు అర్థం కాదు. ఓకే, సో ఈరోజైతే నామినేషన్ బాగాలేదని నేను అనుకుంటున్నా. సీత ఎందరిని నామినేషన్ చేస్తుందంటే బ్యాచ్ని నామినేషన్ చేస్తుంది కాదు. నిఖిల్కి సీతకి ఇద్దరు గొడవైంది కదా. సో వాళ్ళు అడ్ప్రమైజ్ చేసిండ్రా లేదా అర్థమవుతలేదు కానీ నామినేషన్ చేస్తలేరు ఇద్దరికి. సో నాకు తెలిసి సీరియల్ ఒక బ్యాచ్, సినిమాలో ఒక బ్యాచ్ ఉన్నారు బ్రో. ఓకే, ఏమన్నాడు నవీన్ గాడు వచ్చిండు ఇప్పుడు నామినేషన్. సో ప్రియాని నామినేషన్ చేసిండు అంటే ఇంకా మంచిగా ఆడాలా, అందుకే నేను నామినేషన్ చేస్తున్నాను. ఎందుకంటే బయట పీపుల్ అందరూ నువ్వు ఇంకా ఆడాలా అని చెప్పేసి నువ్వు కూడా అందరు వెయిట్ చేస్తున్నారు. సో అని చెప్పేసి అది నామినేషనే కాదు అది. తర్వాత ఆదిత్య ఓం ఆయనను కూడా నామినేషన్ చేసిండు. అసలు చిన్న చిన్న క్వశ్చన్స్ బ్రో. ఓకే, సో వాళ్ళిద్దరికీ అంటే గొడవ అయింది ఏం కాదు. ఓకే, సో ఇదైతే కరెక్ట్ బ్రో. ఓకే, సో నేను అందుకే నాకు ఇప్పటివరకు అర్థం కాదు అసలు. సో సీత కూడా చిన్న నామినేషన్ చేసింది. నవీన్ కూడా నామినేషను సిల్లీ నామినేషన్ ఇదైతే. ఓకే, సోనియా ఫస్ట్ ఎవరిని నామినేషన్ చేసిందంటే నైనికాని నామినేషన్ చేసింది. ఇదైతే సిల్లీ రీజన్ బ్రో. సీత నవీన్ గారికి ఎక్కువ మాట్లాడింది. సో అది వాళ్ళిద్దరికీ చెందింది. కానీ నైనికాని ఎందుకు నామినేషన్ చేసిందో ఇప్పటివరకు అర్థం కాదు. ఏ చూడు, మళ్ళీ సీతాని నామినేషన్ చేసింది. సరే, ఇదైతే సీత ఏదైతే ఏంటంటే, సో నవీన్ గాడికి మాట్లాడి ఎక్కువ కోపం వచ్చి మాట్లాడింది. సో ఇదైతే కరెక్టే. ఓకే, సో వాళ్ళందరూ అది ఆమ్లెట్ అదొకటి సీత చెప్పింది అంటే, నువ్వు ఎప్పుడన్నా కుకింగ్ చేయొద్దు, ఎందుకంటే మా టాస్క్ కదా, మీ అందరూ కుకింగ్ వద్దు అని చెప్పేసి మాట్లాడిండు. కాదు బ్రో, వాళ్ళు క్యాప్టెన్ అయినరు, చీఫ్ అయినరు, వాళ్ళు ఏమన్నా చేసుకొని వీళ్ళు ఏం చేయాలా. సీత అయితే ఇదైతే లైట్ తీసుకో బ్రో. ఓకే, సో నేనేమంటున్నాను, సోనియా ఓన్లీ నైనికాది నామినేషన్ నాట్ కరెక్ట్. సీతారా అయితే కరెక్టే. ఓకే, సో దాట్స్ ఇట్. ఓకే, మనోడు ఎవరు మణికంఠ నామినేషన్ ఎవరిని చేసిండో ఆదిత్య ఓంని చేసిండో. ఇదైతే వెరీ సిల్లీ రీజన్.
ఓకే. సో, మణికంఠ ఏమన్నాడు? ఆదిత్య ఓము రియలా? ఫేకా? నాకు ఇప్పటివరకు అర్థం కాదు. మణికంఠ ఇంతకుముందు ఎక్కువ ఏడుస్తున్న ఏదో ఒకటి అయింది కదా! సో, ఆదిత్య ఏమన్నాడు? ఎక్కువ ఆలోచించకు, గేమ్ ఆడు, ఎక్కువ ఆలోచించకో, ఏదో ఒకటి చెప్పిండు. కానీ కరెక్టు నామినేషన్ ఎట్లా చేయాలంటే, అసలు ఇంతకుముందు ఏమైనా గొడవలైనాయా? ఓకే. అదొక్కటి మాట్లాడాలా? ఓకే. నామినేషన్ ఎందుకు చేయాలంటే బయటకెళ్ళిపోవాలి వాళ్ళు. ఓకే. అయితే సిన్ని నామినేషన్ బ్రో. భాషా గాడిని నామినేషన్ చేసిండు మణికంఠ. సో, ఎక్కువ వీడు మణికంఠ మొత్తము దిమాగ్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఏదో ఒకటి ఆలోచిస్తే మధ్యలో భాషగాడు కొలు జోకులు వేసిండు. సో, అది నాకైతే కరెక్టా కాదా అంటే నాకైతే అర్థం కాదు. సో, నేను మణికంఠ అటు సైడ్ నుంచి చూసుకుంటే అదైతే కరెక్టు. సో, దట్స్ ఇట్ బ్రో. ఆదిత్య ఓం ఎవరిని నామినేషన్ చేసిండంటే నవీన్ గారిని నామినేషన్ చేసిండు. తర్వాత భాషా గారిని నామినేషన్ చేసిండు. నవీన్ అయితే ఆల్రెడీ ఆదిత్య ఓంని నామినేషన్ చేసిండు. అన్ని సిల్లీ రీజన్స్. సో, అందుకనే వీడు ఆదిత్య వాడిని నామినేషన్ చేసిండు. తర్వాత భాషా గాడిని ఎందుకు నామినేషన్ ఇప్పటివరకు అర్థం కాదు. ఎందుకంటే భాషాగాడు ఆదిత్య గాడిని ఎక్కువ బయట వాకింగ్ చేస్తే ఆదిత్య గాడు, సో వీడు భాష అక్కడికి వెళ్ళి మాట్లాడి, సో అందరూ మంచున్నాడా లేదా ఏదో ఒకటి మాట్లాడి వాడు యాక్చువల్లీ భాషగాడు ఆదిత్య ఓమే ఫ్రెండ్ అని చెప్తున్నాడు. కానీ ఎందుకు అట్లా నామినేషన్ చేసిండో ఇప్పటివరకు అర్థం కాదు. ఆదిత్య ఓం అయితే ఒక నామినేషన్ అయితే కరెక్ట్ చేసిండు. సెకండ్ నామినేషన్ అయితే అసలు వేస్ట్ అది. సో ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా బ్రో. సో అది భాష. నేనేమంటున్నా అంటే ఈ వీక్లో భాషగాడు ఎలిమినేట్ కాదు బ్రో. ఓకే. వాడైతే ఇంత బయట ఎట్లా మాట్లాడుతున్నాడో ఈడ కూడా కరెక్టే మాట్లాడుతున్నాడు. సో వీడైతే నా ఫేవరెట్ ఈ వీక్లో నాకు తెలిసి. బట్ ఐ విల్ వెయిట్ యూ 1 వీక్ తర్వాత నేను నా ఫేవరెట్ కాదా అవునా అని చెప్పేసి తర్వాత చేస్తారు. ప్రియా మణికంఠని నామినేషన్ చేసింది. సో నాకైతే ఎక్కువ అర్థమవుతలేదు అది ఎందుకు నామినేషన్ చేసిందో. సో మళ్ళీ ఇంకోసారి చూసినా కానీ సో నాకు తెలిసి మణికంఠ అదైతే రైట్ తీసుకో బ్రో. సో సోనియాని నామినేషన్ చేసింది. సో నాకు తెలిసి ప్రియాకి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి ఈమెని నామినేషన్ చేసింది. సో నేను ఆల్రెడీ రివ్యూ చేసిన. సో దట్స్ ఇట్ బ్రో. సో నాకు తెలిసి మణికంఠని ఎందుకు నామినేషన్ చేసిందో నాకు ఇప్పటివరకు అర్థం కాదు. సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ నామినేషన్ భాష చేసిండు. ఫస్ట్ అయితే మణికంఠని చేసిండు. ఎందుకంటే 2 రీజన్స్ చెప్పిండు. ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు జోక్ చెప్తాడు. సో మణికంఠకి అది ఇష్టము కాలేదు. సో అదైతే కరెక్టే నామినేషన్ చేసిండు భాష. తర్వాత ఇంకో పాయింట్ చెప్పింది ఏంటంటే, సో అంటే అందరూ సోషలైజ్ కావాలా, సో అందుకే సో అప్పటి వరకు నామినేషనే చేస్తూనే ఉంటా అని చెప్పేసి మా భాష టు మణికంఠ అని చెప్పిండు. 100% కరెక్టే చెప్పిండు భాష. తర్వాత 60% అయితే భాష చెప్పిండు. ఎందుకంటే అందరూ పీపుల్ అందరినీ కలవరు కదా. ఎక్కువ ఆలోచించే అదొకటి ఉంటుంది. లేకపోతే ఎక్కువ మంది సో నాకు అదర్ ఫ్రెండ్స్ అవసరం లేదు నాకు. ఓకే, నాకు ఒక ఫ్రెండ్ కాడు, 2 ఫ్రెండ్స్ చాలు అని ఇంకొకడు చెప్తాడు. సో అదైతే నేనేమంటున్నా అంటే అన్ని నామినేషన్ అయితే వీడు భాష అయితే కరెక్ట్ చెప్పిండు. ఓకే. భాష ఎవరిని నామినేషన్ చేసిండంటే ఆదిత్య ఓము. నేనైతే కరెక్ట్ చెప్పిండు బ్రో ఈరోజు భాషగాడు. ఎందుకంటే ఆదిత్య ఓము వీడు వాడి పేరేం పేరు రాబాయ్ భాష ఫ్రెండ్ కదా. అసలు ఎందుకు మా నామినేషన్ చేసిండో అన్నీ సిల్లీ రీజన్స్ అవి. కానీ భాష ఎక్కువ అంటే బాధ అవుతున్నది తెలిసి భాషకి. సో అందుకనే సో యాక్చువల్లీ భాష ఏమన్నాడంటే అందరూ ఎవరెవరు కొందరు ఎక్కువ ఆలోచిస్తారు కదా. సో ఒక్కడే ఉంటారు కదా. సో నేనే అక్కడికి వెళ్ళి మాట్లాడి మంచున్నాడా లేదా అని మాట్లాడేస్తా. సో అందుకనే నువ్వు బయటకు వెళ్ళి నువ్వు ఒక్కడనే వాకింగ్ చేస్తావు కదా. సో అందుకనే అక్కడ వెళ్ళి మాట్లాడి నేను వాకింగ్ నీ దగ్గరనే ఉండి నేను అటు ఇటు నీ దగ్గరనే వాకింగ్ చేస్తా అని చెప్పేసి
అంటే నాకే నామినేషన్ చేస్తావని నాకైతే బాధ వేస్తున్నానని వీడిని ఆదిత్య ఓంని నామినేషన్ చేసిండు. ఇదైతే కరెక్ట్ బ్రో. సో ఈ ఈ సీజన్ ఈ ఎపిసోడ్లో భాష అయితే ఫస్ట్ మంచోడు బ్రో. నేను ఏమంటున్నా అంటే భాష అయితే ఈ వీక్లో పక్కా ఎలిమినేట్ కావద్దు అని నేనైతే అనుకున్నా బ్రో. ఓకే, సో దట్స్ ఇట్ బ్రో. Goodbye. Goodbye.